హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జిడి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి మనకు ప్రొబేషనరీ ఆఫీసర్కు సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఈరోజు మనకు రిలీజ్ అయితే చేశారు. సో ఇప్పుడు మనం దీనికి సంబంధించిన అప్లై ఆన్లైన్ ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం అనమాట. సో మీరైతే స్కిప్ చేయకుండా వీడియో తీయండి వరకు అయితే చూడండి. అండ్ మీరు ఇప్పటివరకు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మనం వీడియోలో వెళ్ళిపోయే ముందు దీనికి సంబంధించిన ఇక్కడైతే అఫీషియల్ నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు. సో మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంబంధించింది. సో మనకు స్టార్టింగ్ డేట్ వచ్చేసి ఇక్కడ పోస్ట్ నేమ్ వచ్చేసి ఇక్కడ ప్రొబేషనరీ ఆఫీసర్స్ అనమాట. ఇక్కడ మనకు అప్లికేషన్ ఆన్ డేట్ వచ్చేసి 24th జూన్ నుండి 14th జూలై వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. సో దీనికి వచ్చేసి మనం ఆన్లైన్ అప్లై మాత్రమే చేసుకోవాలి. సో దీనికైతే ఎవరైతే గ్రాడ్యుయేట్ డిగ్రీ పాస్ అవుట్ అయ్యి ఉన్నారో సో దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ డిగ్రీ రిజల్ట్ కోసం ఎవరైతే ఇక్కడ వెయిటింగ్ చేస్తున్నారో ఆ పేరున్న వాళ్ళు కూడా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. 2025 సంబంధించింది. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించినది మనకు నోటిఫికేషన్లో పూర్తి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. మనకు ఇక్కడైతే కేటగిరీ రిజర్వేషన్ వైజ్ అనేది. సో ఇక్కడైతే చూసుకోండి. తర్వాత ఆన్లైన్ డేట్, తర్వాత లాస్ట్ డేట్, తర్వాత మనకు అడ్మిట్ కార్డ్, కాల్ లెటర్, తర్వాత ఇక్కడ phase 1 ఎగ్జామ్, తర్వాత మెయిన్ ఎగ్జామ్ అనేది ఇచ్చారు. తర్వాత మనకు టెస్ట్, ఇంటర్వ్యూ సంబంధించినది ఇక్కడైతే మనకు పూర్తిగా ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ మనకు ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. ఇక్కడ 21 నుండి బిలో అయితే ఉండొద్దు అనమాట ఏజ్ అనేది. తర్వాత ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు మనకు చూసుకోండి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకైతే. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడైతే డేట్ ఇచ్చారు. ఓన్లీ మీరు డిగ్రీ గ్రాడ్యుయేషన్ పాస్ అవుట్ ఉంది దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత ఇక్కడైతే మనకు సంబంధించిన పీడబ్ల్యూడీ సంబంధించిన ఇక్కడ రిజర్వేషన్ అయితే దీంట్లో అయితే మెన్షన్ చేశారు. సో ఇప్పుడైతే మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంబంధించిన ఇక్కడ ప్రొఫెషనరీ ఆఫీసర్ సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ రిక్రూట్మెంట్ వెబ్సైట్ అనమాట. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. సో మీరు అక్కడ నుండి అయితే డైరెక్ట్గా అనేది వచ్చేసింది. ఒకవేళ మీరు మొబైల్లో అప్లై చేయాలనుకుంటే మీరు ల్యాండ్ స్కిప్ చేసేసి డెస్క్టాప్ ఆన్ చేసేసి మీరు అక్కడ నుండి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఏ విధంగా అప్లై ప్రాసెస్ చేసుకోవాలో ఇక్కడైతే తెలుసుకుందాం. స్టార్టింగ్ డేట్, తర్వాత లాస్ట్ డేట్, తర్వాత డీడింగ్, అప్లికేషన్, ప్రింటింగ్, పేమెంట్ అనేది ఇక్కడ చూసుకోండి. సో ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసేసండి. చేసిన వెంటనే మనకు ఇక్కడ ఈ విధంగా రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మీ యొక్క నేమ్, తర్వాత ఇంకోసారి అయితే మీ యొక్క ఫుల్ నేమ్ అనేది ఇక్కడ అయితే ఎంటర్ చేసేసండి. మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్ ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క లాస్ట్ నేమ్ అనేది ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఫుల్ నేమ్ ఇచ్చేసండి. ఇక్కడ మనకు కరెక్ట్గా అయితే మనకు ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఉంటూ ఇక్కడ మ్యాచ్ అయితే ఉండాలి. సో మనకు సంబంధించిన ఎస్ఎస్సి ఇక్కడ మార్క్స్ మెమో అండ్ ఇక్కడ మన అప్లికేషన్లో మ్యాచ్ అయితే ఉండాలి. నేమ్ అనేది డాక్యుమెంట్స్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇక్కడైతే మ్యాచ్ అయితే ఉండాలి. లేకపోతే తర్వాత మీరు ఏ స్టేజ్కి అయినా వాళ్ళు అయితే రిజల్ట్ ఇచ్చేస్తారు ఒకవేళ మిస్టేక్ ఉంటే. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్, కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ ఇచ్చేసండి. తర్వాత ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అనేది స్మాల్ లెటర్లో అయితే మెన్షన్ చేసేసండి. ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక్కడ gmail.com అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క ఇక్కడ ఇంకోసారి అయితే కన్ఫర్మ్గా అనేది మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసండి. gmail.com వరకు అయితే ఇక్కడ మీరు ఈ విధంగా ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ అయితే చేసేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత ఇక్కడైతే ఆర్ యూ షూర్ ద డేటా ఎంటర్డ్ ఈస్ కరెక్ట్ యాజ్ నో చేంజెస్, ఎడిట్ ఆఫ్ అప్లికేషన్ విల్ బి అలౌడ్ ఆఫ్టర్ కంప్లీట్ రిజిస్ట్రేషన్. ఇఫ్ ఎస్ క్లిక్ ఓకే, అదర్వైజ్ క్లిక్ క్యాన్సిల్. సో ఒకవేళ మీకు అన్ని కరెక్ట్గా కనిపిస్తే ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అయితే రిజిస్ట్రేషన్, తర్వాత ఎడిట్ ఆప్షన్ మాత్రం ఉండదన్నమాట. మీరు జాగ్రత్త చూసుకొని ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసేసండి. మనకు ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అయితే వచ్చేస్తుంది. మీరు స్క్రీన్ షాట్ లేదా మీ యొక్క ఈమెయిల్ ఐడి అనేది వాళ్ళు సెండ్ చేయడం అయితే జరుగుతుంది. అక్కడ నుండి అయితే మీరు ఏమైనా అప్లికేషన్ మధ్యలో స్టక్ అయితే మీరు మళ్ళీ లాగిన్ చేసుకొని ఆ యొక్క అప్లికేషన్ అయితే మీరు పూర్తి అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ విధంగా వచ్చేసిన తర్వాత మనకు ఫోటో సంబంధించినది గైడ్లైన్స్ అయితే ఇచ్చారు. గైడ్లైన్స్ మీద క్లిక్ చేస్తే మనకు సంబంధించిన ఫోటో, సిగ్నేచర్ ఏ విధంగా ఇవ్వాలో వాళ్ళు ఆల్రెడీ అయితే ఇక్కడైతే మెన్షన్ చేశారనమాట. సో ఇక్కడైతే మీరు జాగ్రత్తగా అనేది చూసుకొని మీకు సంబంధించినది ఇక్కడ ఫోటో, సిగ్నేచర్ అయితే అప్లోడ్ అయితే చేసేసేయండి. సో ఇక్కడ మీ యొక్క ఫోటో అనేది అప్లోడ్ చేసేసండి. ఫోటో అప్లోడ్ అయిపోయిన తర్వాత క్యాప్చర్ అనేది మనకు వెబ్ కెమెరా ద్వారా అయితే ఇక్కడ మనకు లైవ్లో అయితే క్యాప్చర్ అయితే ఫోటో అయితే ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ క్యాప్చర్ అయిపోయిన తర్వాత క్యాప్చర్ ఫోటో వచ్చేస్తుంది. అదే విధంగా ఇక్కడైతే మనకు క్యూఆర్ కోడ్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ క్యూఆర్ కోడ్ అనేది మీ యొక్క మొబైల్ నెంబర్ నుండి మొబైల్లో ప్లే స్టోర్లో ఇక్కడ స్కాన్ చేస్తే మనకు డైరెక్ట్ యాప్ అయితే వస్తుంది. ఆ యొక్క యాప్ నుండి డైరెక్ట్ మీరు లాగిన్ చేసుకొని ఇక్కడ వెబ్ కెమెరా లైవ్ క్యాప్చర్ అనేది ఇక్కడైతే దిగొచ్చు అనమాట. తర్వాత ఇక్కడ మీ యొక్క ఐ కన్ఫర్మ్ ఐ వ్యాలిడ్ ఫోటో మీద క్లిక్ చేసేసండి. తర్వాత సిగ్నేచర్ క్యాపిటల్ లెటర్లో బ్లాక్ లెటర్ అయితే ఉండద్దు. తర్వాత ఇక్కడ ఐ కన్ఫర్మ్ ఐ వ్యాలిడ్ సిగ్నేచర్ మీద క్లిక్ చేసేసి నెక్స్ట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ అయితే చేసేసండి.
ఫ్రెండ్స్ ఆ తర్వాత ఈ విధంగా మనకు క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, లాంగ్వేజ్ సో మనకు బేసిక్ డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట ఇక్కడైతే. సో మీ యొక్క కేటగిరీ సో మీరు ఏ క్యాస్ట్ అయితే చెందిన వారు ఉంటారో ఇక్కడ ఎస్సీ ఉంటే ఎస్సీ, తర్వాత ఎస్టీ ఉంటే ఎస్టీ, ఓబీసీ ఉంటే ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్ అయితే మీకు సంబంధించిన ఇక్కడ కేటగిరీ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత సబ్ క్యాస్ట్ అనేది ఇక్కడైతే కంపల్సరీ అయితే ఇవ్వాలి మీకు సంబంధించిన. ఇక్కడ మీరు ఓబీసీ సంబంధించిన సబ్ క్యాస్ట్ అనేది దీంట్లో ఇచ్చేసండి. ఎస్సీఎస్టీ సంబంధించిన ఇక్కడ సబ్ క్యాస్ట్, తర్వాత ఈడబ్ల్యూఎస్ సంబంధించిన సబ్ క్యాస్ట్ ఇచ్చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు ఇక్కడ ఓబీసీ హోల్డర్ అయి ఉంటే ఇక్కడైతే మనకు ఇచ్చారన్నమాట. ఇష్యూడ్ మనకు సంబంధించిన సర్టిఫికెట్స్ అనేది ఉంటాయి కదా ఓబీసీ. సో మనకు ఫస్ట్ ఏప్రిల్ 2025 అనేది మీరు ఇష్యూ అయ్యి ఉంటే ఇక్కడైతే కన్ఫర్మ్ అయితే చేయాలి. కంపల్సరీ అయితే మనకు ఈ యొక్క డేట్లో అయితే మనకు ఇష్యూ అయితే చేసి ఉండాలి. సో ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ ఇక్కడ 40% అబౌవ్ ఉంటే ఇక్కడ ఎస్ చేయండి, లేకపోతే సింపుల్గా నో చేసేసండి. ఒకవేళ ఎస్ చేస్తే మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే దీంట్లో మెన్షన్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు సంబంధించిన ఇక్కడ పీడబ్ల్యూడీ ఇక్కడ ఎస్ ఉంటే ఎస్ అని, లేకపోతే నో చేసేసేయండి. ఇక్కడ స్పెసిఫైడ్ డిసబిలిటీ సంబంధించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రిలీజియన్స్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ బుద్ధిస్ట్, ఇక్కడ హిందూ, జైనిజం, ముస్లిమ్స్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ మైనారిటీ ఉంటే మీరు ఎస్ అయితే చేయండి, లేకపోతే నో చేసేసేయండి. తర్వాత ఇక్కడ ఎక్సైర్స్ మ్యాన్, ఈసీఓఎస్ సంబంధించిన ఉంటే ఇక్కడ ఎస్ అండి, లేకపోతే నో చేసేసేయండి. తర్వాత పీరియడ్ సంబంధించిన దీంట్లో మంత్స్ అనేది మనకు అడుగుతుంది, దీంట్లో మెన్షన్ చేసేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు సంబంధించిన ఇక్కడైతే సిబిల్స్, ఎక్స్టర్నల్ ఇక్కడ మనకు ఏజెన్సీస్ అవైలబుల్ సంబంధించిన లోన్స్ కానీ ఏదైనా ఉంటే రికార్డ్ సంబంధించిన ఉంటే ఇక్కడ ఎస్ చేయండి, లేకపోతే నో అయితే చేసేసేయండి. ఆ తర్వాత అడ్వాన్స్ రిపోర్ట్ రిగార్డింగ్ క్యారెక్టర్ కానీ ఇక్కడ ఏదైనా ఉంటే మెన్షన్ చేసి, లేకపోతే నో చేసేసేయండి. తర్వాత ఇక్కడైతే మీరు ఎంప్లాయీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంబంధించిన ఇక్కడైతే ఎంప్లాయీ ఉంటే ఇక్కడ ఎస్ అండి, లేకపోతే నో చేసేసేయండి. తర్వాత ఎస్బీఐ ఇక్కడ ఆఫీసర్ క్యాడర్ ఉంటే ఇక్కడ ఎస్ అండి, లేకపోతే నో చేసేసేయండి. తర్వాత మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎంప్లాయీ ఎస్బీఐ సంబంధించిన వారు ఉంటే ఇక్కడైతే ఎస్ అండి, లేకపోతే నో చేసేసేయండి. తర్వాత ఇక్కడ ఎక్స్ ఎంప్లాయీ ఇక్కడ అనేది మనకు ఇక్కడ రీజన్ ఇచ్చి ఉంటే మీరు ఆఫీసర్, సో ఇక్కడ ఎస్ అండి, లేకపోతే నో చేసేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు సంబంధించిన పాన్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడైతే మీకు సంబంధించిన పాన్ కార్డ్ నెంబర్ అయితే మెన్షన్ చేసేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్, ప్రైమరీ ఎగ్జామినేషన్ సెలెక్ట్ చేసుకోండి దగ్గర ఉన్నది. సో మీ యొక్క స్టేటస్ సెలెక్ట్ చేసుకుంటే తర్వాత మనకు ఇక్కడ ఈ విధంగా కోడ్ వస్తుంది. ఇక్కడ మీకు దగ్గర ఉన్నది ఏ స్టేట్లో మీకు సంబంధించిన ఎగ్జామ్స్ ఎన్ని ఉంటాయో అన్నీ వచ్చేస్తుంది అనమాట. ఆ తర్వాత ఇక్కడ మనకు మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి మెయిన్ ఎగ్జామ్లో మీ యొక్క ఇంకోసారి స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి, పోస్ట్ కోడ్ వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ మనకు మన యొక్క సిటీలో మనకు ఎన్ని అవైలబుల్గా ఉన్నాయో సిటీస్ అనేది ఇక్కడైతే అవపడుతూ ఉంటాయి అన్నమాట. ఆ తర్వాత ఇక్కడైతే ఇక్కడ ఇంటెంట్ బ్రింగ్ ద ఫాలోయింగ్ ఐడి వెన్ అపియరింగ్ ఫర్ ద ఎగ్జామినేషన్. సో ఇక్కడైతే ఐ కన్ఫర్మ్ ఇక్కడ మై నేమ్ ఆన్ దిస్ ఐడి అండ్ అప్లికేషన్ ఎగ్జాక్ట్లీ మ్యాచ్డ్. సో మనకు ఇక్కడ అప్లికేషన్ అండ్ మీరు ఏ ఐడి అయితే ఇస్తారో ఆ యొక్క ఐడి ప్రూఫ్ అనేది మీకు ఈ యొక్క అప్లికేషన్లో సేమ్ డేట్ ఆఫ్ బర్త్ మీ యొక్క నేమ్ అయితే మ్యాచ్ అయితే ఉండాలి. సో ఒకవేళ మిస్ మ్యాచ్ ఉంటే మీకు వాళ్ళు ఎప్పుడైనా రిజెక్ట్ అయితే చేస్తారు అనమాట. సో మీరు జాగ్రత్తగా అప్లికేషన్లో ఏ విధంగా డేట్ నేమ్ ఏ విధంగా ఉన్నదో అదే విధంగా మీ యొక్క ఐడి ప్రూఫ్లో ఉండేటట్టు చూసుకోండి. సో ఇక్కడ మీకు సంబంధించిన క్లిక్ అయితే చేసేయండి. మీరు ఏ ఐడి ప్రూఫ్ అయితే ఇస్తున్నారో ఆ యొక్క ఐడి ప్రూఫ్ అనేది మనకు సేమ్ యాస్టీస్గా అప్లికేషన్లో ఉన్నట్టు ఇక్కడైతే ఉండాలి. సో ఈ ఐడి ప్రూఫ్ అనేది. సో ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు వేర్ ఆర్ కమ్ అబౌట్ ద జాబ్ ఓపెనింగ్ అంటే మీ యొక్క ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మీకు దేని ద్వారా అయితే తెలిసిందో ఇక్కడైతే మీరు సెలెక్ట్ చేసుకోండి. న్యూస్ పేపర్, సోషల్ మీడియా దీంట్లో సెలెక్ట్ చేసుకోండి. సో ఆ తర్వాత దానికి సంబంధించిన ఆన్సర్ అయితే దీంట్లో మెన్షన్ చేసేసండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్, సో డేట్, మంత్, ఇయర్ ఇచ్చేసేయండి. తర్వాత మీరు మేల్ ఆ ఫీమేల్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత డూ యూ వాంట్ ట్విన్ బ్రదర్ సిస్టర్ అయి ఉంటే ఇక్కడ ఎస్ చేసేయండి. చేస్తే వారు మేల్ ఆ ఫీమేల్ అయితే మెన్షన్ చేసేయండి, లేకపోతే నో చేసేసేయండి. ఆ తర్వాత మ్యారిటల్ స్టేటస్ వచ్చేసి మ్యారీడ్ అన్మ్యారీడ్ అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇక్కడైతే మెన్షన్ అయితే చేసేయండి. సో చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క మదర్ నేమ్ అనేది ఇక్కడ మీ యొక్క మదర్ నేమ్ అనేది క్యాపిటల్ లెటర్లో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మీ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ అన్నట్టు ఇచ్చేసండి. తర్వాత ఇక్కడైతే మీ యొక్క ఫాదర్ నేమ్ మిడిల్ నేమ్ అంటున్నారు, సో మిడిల్ నేమ్ ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క లాస్ట్ నేమ్ ఇచ్చేసేయండి మీ యొక్క ఫాదర్ నేమ్. తర్వాత మదర్ నేమ్ ఫస్ట్ నేమ్ అనేది ఇచ్చేసేయండి. ఆ తర్వాత మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్ అనేది దీంట్లో మెన్షన్ చేసేయండి. లాస్ట్ నేమ్ అనేది మీకు సంబంధించిన మదర్ నేమ్ ఇచ్చేసేయండి జాగ్రత్తగా. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క అడ్రస్ లైన్ 1, తర్వాత అడ్రస్ లైన్ ఫుల్ అడ్రస్ ఇచ్చేసేయండి ఇంటి నెంబర్తో సహా. తర్వాత మీ యొక్క డిస్టిక్ నేమ్ అనేది ఇక్కడైతే మెన్షన్ చేసేసేయండి. సో చేసిన తర్వాత
సో ఇక్కడ మీ యొక్క స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ స్టేట్ నుండి బిలాంగ్ చేస్తారో మీకు సంబంధించిన స్టేట్, తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ అనేది ఇక్కడ మెన్షన్ చేసేసేయండి. తర్వాత మీకు కరెస్పాండర్స్ అండ్ ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ ఏముంటే దీంట్లో టిక్ వేసేసండి, మనకు ఆటోమేటిక్గా ఫిల్అప్ అయితే అయిపోతుంది. ఒకవేళ వేరే అడ్రస్ ఉంటే వేరే అడ్రస్ మెన్షన్ చేసేసండి. తర్వాత ఇక్కడ జిఎస్టీ వచ్చేసి మీరు కరెస్పాండర్ ఇస్తున్నారా పర్మనెంట్ అడ్రస్ ఇస్తున్నారా దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఎందుకంటే మీరు ఎక్కడైతే ప్రజెంట్లో ఉన్నారో అదైతే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వ్యాలిడ్ వాటిల మీద క్లిక్ చేసేసి సేవ్ అయిపోయిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ అయితే చేసేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే యాడ్ చేయాలి. మనకు ఇక్కడైతే డేట్ అయితే ఇచ్చారు. ఈ యొక్క డేట్ వరకు అయితే మీరు పాస్ అవుట్ అయితే ఉంటే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఆ పేరు ఏమన్నా మీరు చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చేసి గ్రాడ్యుయేషన్స్ మీకు సంబంధించిన ఆ పీరియడ్ ఉంటే ఇక్కడ ఆ పీరియడ్ అయితే క్లిక్ చేసేసండి. సో ఇక్కడ మనకు ఎగ్జామినేషన్ బిఫోర్ అయితే ఇచ్చారు క్యాండిడేట్, ఇక్కడ అయితే మనకు సంబంధించిన డేట్ ఇష్యూ అనేది. సో ఇక్కడ వచ్చేసి మీకు సంబంధించిన డిగ్రీ నేమ్ ఏదైతే తీసుకున్నారో మీకు సంబంధించిన డిగ్రీలో స్ట్రీమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క ఇన్స్టిట్యూట్ నేమ్ లేదా కాలేజ్ నేమ్, తర్వాత ప్లేస్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ అనేది ఇచ్చేసండి. ఇక్కడ పాసింగ్ డేట్ అనేది మనకు రాదు, తర్వాత మార్క్స్ అనేది మీరు ఇవ్వకుండా అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ మనకు పీరియడ్ అన్నారు కాబట్టి ఇక్కడ ఎటువంటి డీటెయిల్స్ అయితే మనం ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అదే విధంగా ఇక్కడైతే మీరు పాస్వర్డ్ ఉంటే ఇక్కడ పాస్వర్డ్ మీద క్లిక్ చేసి మీ యొక్క స్ట్రీమ్ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీ యొక్క ఇక్కడ కాలేజ్ నేమ్, ప్లేస్ ఆఫ్ కాలేజ్ ఎక్కడ ఉంటుందో అది ఇచ్చేసండి. తర్వాత డే మంత్ ఇయర్, పాసింగ్ డే మంత్ ఇయర్ ఇచ్చేసేసండి. తర్వాత మార్క్స్ పర్సెంటేజ్. సో మనకు మార్క్స్ పర్సెంటేజ్ వచ్చేసి ఇక్కడైతే ఫ్రాక్షన్ వచ్చేసి పర్సెంటేజ్ అవాయిడ్, ఇక్కడ అయితే మనకు విల్ ఇగ్నోర్ 59.99 వస్తే మనం 60% అయితే ఇవ్వాలి. 54.99 వస్తే మనం 55 ఇవ్వాలని ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు. సో సపోజ్ మీకైతే నేను ఇక్కడైతే చెప్తాను. సో నాకైతే ఇక్కడ 64.990 ఈ విధంగా అయితే వచ్చేసింది. సో నేను ఈ విధంగా అయితే ఇవ్వద్దు. సో ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇక్కడ నేనైతే 65 అనేది చేస్తున్నాను. సో ఇక్కడ 65.00 ఈ విధంగా ఇచ్చేస్తే నాకు ఇక్కడ మార్క్స్ అనేది ఈ విధంగా క్యాలిక్యులేట్ అయితే అయిపోతుంది. అదేవిధంగా దీని పక్కన మీరు 45 కానీ 23 కానీ ఉన్నా మీరు ఆ విధంగా అయితే ఇచ్చేయచ్చు. ఒకవేళ మీరు ఇక్కడ 64.99 ఈ విధంగా వస్తే మీరు డైరెక్ట్గా అనేది 65 అనేది పర్సెంటేజ్ అయితే ఇక్కడైతే ఇవ్వాలి. ఇక్కడైతే జాగ్రత్తగా అనేది మీరు గమనించండి. తర్వాత ఇక్కడ క్లాస్ గ్రేడ్ వచ్చేసి ఫస్ట్ ఆ సెకండ్ అనేది దీంట్లో మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడైతే డబుల్ డిగ్రీ సంబంధించిన మీ యొక్క ఆ పేరు ఉంటే ఆ పేరు, పాస్ ఉంటే పాస్ ఇచ్చేసండి. తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన అనేది స్ట్రీమ్ అయితే సెలెక్ట్ చేసుకుని మీకు సంబంధించిన స్ట్రీమ్ అనేది, తర్వాత కాలేజ్ నేమ్, ఇన్స్టిట్యూట్ నేమ్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్, ప్రొఫెషనల్ అదర్ క్వాలిఫికేషన్ ఏదైనా ఉంటే మెన్షన్ చేసేసండి. తర్వాత ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ వచ్చేసి ఇక్కడైతే ఎస్ చేసేయండి. ఎందుకంటే మనకు ఎగ్జామ్ ముందే ప్రీ ట్రైనింగ్ ఎగ్జామ్ అనేది వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ మీకు సంబంధించిన స్టేట్, తర్వాత దగ్గర ఉన్న సిటీ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన అనేది లాంగ్వేజ్. సో సపోజ్ మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ వస్తే మీరు ఇంగ్లీష్ అనేది ఇక్కడ ఇచ్చేసేయండి. రీడ్, రైట్, స్పీక్ ఈ విధంగా మీకు వస్తే ఇక్కడ టిక్ అనేది ఇచ్చేసండి. తర్వాత తెలుగు. సో తెలుగు వస్తే మీరు తెలుగు ఇచ్చేసండి. రీడ్, రైట్, స్పీక్ అనేది ఈ విధంగా ఇచ్చేసి ఇక్కడ వ్యాలిడ్ డేట్ల మీద క్లిక్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. జాగ్రత్త క్వాలిఫికేషన్ అనేది చూసిన తర్వాత. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ ఫైనల్గా వచ్చేసి మనకు ఇప్పటివరకు అయితే మనం ఎన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసినామో అన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడైతే మనకు రిజిస్ట్రేషన్ ప్రివ్యూ అయితే వస్తుంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా అయితే చూసుకోవాలి. తర్వాత మనకు ఎడిట్ ఆప్షన్ మాత్రం వాళ్ళు అయితే దీనికైతే అసలు అయితే ఇవ్వనమాట. మీరు కావాలంటే ఏమైనా మిస్టేక్ అయిపోయిన తర్వాత మీరు వేరే మొబైల్ నెంబర్, వేరే ఈమెయిల్ ఐడితో మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. సో దీనికైతే వాళ్ళు ఎడిట్ ఆప్షన్ మాత్రం అసలు అయితే ఇవ్వరు. సో మీరు జాగ్రత్తగా ఇక్కడైతే చూసుకోండి. మీకు సంబంధించిన ఇప్పటివరకు అయితే మనం డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఎంటర్ చేసినామో అన్ని డీటెయిల్స్ అయితే ఉంటాయి అనమాట. ఒకవేళ ఏమైనా ఎడిట్ చేయాలనుకుంటే మీరు మిస్టేక్ అనిపిస్తే ఇక్కడ బ్యాక్ వెళ్ళిపోయి ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు అన్ని కరెక్ట్గా అనిపిస్తే ఇక్కడైతే అగ్రీ అయితే చేసేసండి. ఐ కన్ఫర్మ్ దట్ మై నేమ్ ఫిల్డ్ బై ద అప్లికేషన్ ఫ్రమ్ ఎగ్జాక్ట్లీ మ్యాచ్డ్ విత్ ద మై నేమ్ ఐడి అనేది ఇక్కడ ఐడి ప్రూఫ్ అనేది ఉన్నది, దీంట్లో టిక్ వేసేసేయండి. ఒకవేళ ఇక్కడైతే చేంజ్ నేమ్ బ్రింగ్ డాక్యుమెంటరీ ప్రూఫ్ అనేది తర్వాత అయితే దీంట్లో సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మ్యాచ్ ఉంటే ఈ యొక్క రెండు అనేది టిక్ అని ఇచ్చేసి కంప్లీట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసేసండి. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్ నో చేంజెస్ ఉంటుంది. ఒకవేళ కరెక్ట్ అని చేసేసండి, ఓకే మీద క్లిక్ చేసేసండి. తర్వాత మనకు డాక్యుమెంట్స్ అయితే ఈ విధంగా తీసుకొస్తుంది. ఇక్కడ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఇవ్వాలి, హ్యాండ్ అండ్ డిక్లరేషన్. సో మనకు లెఫ్ట్ థంబ్ అనేది మీరు ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ అనేది సంబంధించిన ఇంక్తో అనేది మీరు కేబీలో ట్రాన్స్లేట్ చేసేసి వైట్ పేపర్ మీద ఇక్కడ క్రాప్ చేసేసి కేబీలో ట్రాన్స్లేట్ చేసి అప్లోడ్ చేసేసండి. సో ఇక్కడ మనకు ఆల్రెడీ ఇచ్చారు కదా మనకు ఏ విధంగా థంబ్ అనేది ఉండాలి. సో లెఫ్ట్ థంబ్ వచ్చేసి మనకు ఇక్కడైతే ఇచ్చారు కేబీలో ఇక్కడ 20 నుండి 50 కేబీస్ అయితే అదైతే ఉండాలి. తర్వాత ఇక్కడ మనకు హ్యాండ్ అండ్ డిక్లరేషన్ వచ్చేసి ఇక్కడైతే ఇక్కడ 50 to 100 కేబీస్ అయితే ఉండాలి.
హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ క్యాపిటల్ లెటర్ ఇక్కడ నాట్ యాక్సెప్టెడ్. సో క్యాపిటల్ లెటర్లో అయితే రాయద్దు. మీరు ఇక్కడైతే ఇచ్చారు ఇక్కడ ఐ దగ్గర నేమ్ ఆఫ్ క్యాండిడేట్ మీ యొక్క నేమ్ అనేది ఇక్కడ ఐ దగ్గర నుండి ఇక్కడ మెయిన్ ఉన్నాయి కదా ఇక్కడ వరకు అయితే మీరు వైట్ పేపర్ మీద అయితే రాసి ఇక్కడ రాయాలి. రాసి దాన్ని కేబీలో ట్రాన్స్లేట్ చేసేసి 50 to 100 కేబీస్లో ట్రాన్స్లేట్ చేసి మీరు అప్లోడ్ చేయాలి. సో క్యాపిటల్ లెటర్లో అయితే మీరు రాయొద్దనమాట. సో ఇక్కడైతే మీకు సంబంధించిన లెఫ్ట్ థంబ్ హ్యాండ్ డిక్లరేషన్ అప్లోడ్ చేసిన తర్వాత సెక్యూరిటీ కోడ్ అప్లై చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్ మనకు లాస్ట్కి వచ్చేసి ఇక్కడైతే ఆర్ యూ షూర్ ద డాటా ఎంటర్డ్ పిన్ ఈజ్ కరెక్ట్ యాజ్ నో చేంజ్ డేటా ఆఫ్ అప్లికేషన్ విల్ బి అలౌడ్ ఆఫ్టర్ ఫైనల్ సబ్మిట్ ఇఫ్ యూ క్లిక్ ఓకే అదర్వైజ్ క్లిక్ క్యాన్సిల్. ఒకవేళ అన్ని కరెక్ట్గా కనిపిస్తే ఇక్కడ డాక్యుమెంట్స్ అనేది కరెక్ట్గా అనేది మీరు సబ్మిట్ చేసి ఉంటే ఇక్కడ ఓకే చేసేయండి. ఒకవేళ ఏమైనా మిస్టేక్ చూసి ప్రివ్యూ చూసుకున్నది తర్వాత ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసేసండి. ఇచ్చేస్తే మనకు నెక్స్ట్ పేమెంట్ పేజ్కి అయితే ఈ విధంగా తీసుకొస్తుంది. ఇక్కడ 750 ఓబీసీ వాళ్ళకైతే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అండ్ పిహెచ్ క్యాండిడేట్ వాళ్ళకైతే ఫీజు అనేది లేదు. సో ఆ తర్వాత ఇక్కడైతే మనకు సంబంధించిన క్యాప్చర్ అవపడుతుంది కదా ఈ క్యాప్చర్ అనేది ఎంటర్ అయితే చేసేసండి మీరు ఇక్కడ. సో ఇక్కడ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా సో దీని మీద క్లిక్ చేసేసండి. చేసిన తర్వాత డూ యూ వాంట్ ప్రొసీడ్ ఫర్ పేమెంట్ ఉంటుంది ఓకే మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ మనకు సంబంధించిన డీటెయిల్స్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ మీకు సంబంధించిన కార్డు దేని ద్వారా అయితే మీరు చేయాలనుకుంటారో కార్డ్ మీద ఉంటే కార్డ్ మీద క్లిక్ చేసేసి కార్డ్ నెంబర్ ఎక్స్పైరీ మంత్ ఎక్స్పైరీ ఇయర్ సివి నెంబర్ ఇచ్చేసండి. ఇక్కడ మేక్ పేమెంట్ మీద క్లిక్ చేస్తే మనకు పేమెంట్ అయితే ప్రాసెసింగ్ అనేది అయిపోయిన తర్వాత సబ్మిట్ అయితే అయిపోతుంది. తర్వాత నెట్ బ్యాంకింగ్ కానీ వ్యాలిడ్ కానీ తర్వాత యూపీఐ కానీ మీకు సంబంధించిన యూపీఐ నుండి ఇక్కడ నోడైతే మీరు మీకు సంబంధించిన పేమెంట్ అయితే చేసుకోవచ్చు. సో మీకు పేమెంట్ అనేది అయిపోయిన తర్వాత మనకు ఫామ్ అయితే సబ్మిట్ అయితే అయిపోతుంది. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ప్రింట్ అయితే తీసుకోండి మీ యొక్క అప్లికేషన్ అనేది. సో సైడ్కి అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే ఉంటుంది దాని మీద క్లిక్ చేసి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే తీసుకోండి. సో ఈ విధంగా అయితే మనకు ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంబంధించిన ప్రొబేషనరీ ఆఫీసర్ ఆన్లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి నేను తొందరగా అయితే రిప్లై అయితే ఇస్తాను. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.